టీడీపీ పార్టీ ఆఫీస్‌కి చేరుకున్నారట విజయసాయి. మొత్తానికి షాక్‌లో జగన్ ఉన్నట్టుగా తెలుస్తోంది. సో, వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ విజయసాయిరెడ్డి మన జగన్మోహన్ రెడ్డికి ఆత్మబంధువు అన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏదైనా సరే విజయసాయిరెడ్డిని అడగండి అని చెప్పి వెళ్ళిపోతారు మీడియా నుంచి. అయితే విజయసాయిరెడ్డికి ఎలా మీడియాని హ్యాండిల్ చేయాలో కూడా బాగా తెలుసు. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో సెన్సేషనల్‌గా ఉంటుంది అంటూ చెప్తున్నారు. ఎందుకంటే మరి టీడీపీ పార్టీ ఆఫీస్‌కి విజయసాయిరెడ్డి రావడం మరింత భూప్రకంపనల గురి చేస్తోంది. మరి విజయసాయిరెడ్డి తెలుగుదేశం పార్టీకి ఆఫీస్‌కొస్తే ఇక ఆయనకి ఖచ్చితంగా వైసీపీలో అసంతృప్తేనని, ఎలాగైతే షర్మిల, సునీత వెళ్లి జగన్‌కి ఓటేయొద్దని చెప్తున్నారో, ఇప్పుడు సొంత బంధువుగా, బాబాయిగా చెప్పుకునేటువంటి మరి విజయసాయిరెడ్డిని కూడా దూరం చేసుకున్నారా జగన్? మరి జగన్మోహన్ రెడ్డి తన ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్న తీరుపై అందరూ షాక్ అయిపోతున్నారు. తాజాగా విజయసాయిరెడ్డి వైసీపీ పార్టీ ఆఫీస్‌కెళ్లడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నిజంగానే జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి మరి ఆయన షిఫ్ట్ అయిపోతున్నారా? ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఎంతో అభిమానించి తన ఆత్మబంధువుగా చెప్పుకునే విజయసాయిరెడ్డి టీడీపీ గూటికి వెళ్ళడానికి కారణం ఎవరు? అంటూ అభిమానులు అప్పుడే బేరీజులు వేసుకుంటున్నారు. ఏది ఏమైనా విజయసాయిరెడ్డి టీడీపీ ఆఫీస్‌కి వెళ్లడం వెనుక కారణాలేంటని ఇప్పటికే పొలిటికల్ సర్కిల్‌లో ఎక్కువ ప్రెషర్ అయిపోతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఈ విషయాలు కూడా ఎంతగానో వైరల్‌గా మారుతోంది. సో, తెలుగుదేశం పార్టీ క్యాడర్‌లో ఇప్పటికే చాలా మంది ఉన్నారు. కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి వస్తున్నటువంటి వాళ్ళల్లో విజయసాయిరెడ్డి ఉన్నారేమోనన్న అనుమానం ప్రస్తుతం ఎక్కువగా బలపడుతోంది. విజయసాయిరెడ్డి వస్తే ఇక రాజకీయంగా సంచలనమే.